హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇందులో మనకి ఏపీ లా సెట్ అదేవిధంగా ఏపీ పీజీఎల్ సెట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇది కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సో 3 years ఆర్ 5 years ఎల్ఎల్బి కోర్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఓసీలు ₹900 పే చేయాలి ఫీజు అనేది. సో బీసీలు ₹850, ఎస్సీ ఎస్టీలు ₹800 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్సెస్ ఎల్ఎల్ఎం చేయాలనుకున్న వాళ్ళకి ₹1000 ఓసీలు పే చేయాలి. బీసీలు ₹950, ఎస్సీ ఎస్టీలు ₹900 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మరి ముఖ్య తేదీలు ఏంటి చూసినట్లయితే మనకు నోటిఫికేషన్ అనేది 22/3/2024 కండక్ట్ చేయడం జరిగింది. సో పబ్లిష్ చేయడం జరిగింది. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 26/3/2024 నుంచి 25/4/2024 వరకు అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ లేట్ ఫీజు 500తో పే చేసినట్లయితే మనకు 26/4/2024 నుంచి 3/5/2024 వరకు ఉంటుంది. సో ₹1000 ఫీజు పే చేయాలనుకున్న వాళ్ళు 4/5/2024 నుంచి 11/5/2024 వరకు పే చేయాలి. ₹2000 ఫైన్ పే చేయాలనుకున్న వాళ్ళు 12/5/2024 నుంచి 25/5/2024 పే చేయొచ్చు. అదేవిధంగా ₹3000 ఫైన్ పే చేయాలనుకున్న వాళ్ళకి 21/5/2024 నుంచి 29/5/2024 అనేది సో ₹3000 ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. సో కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. సో 30/5/2024 నుంచి 1/6/2024 వరకు అనేది ఉంటుంది. సో హాల్ టికెట్స్ వచ్చేసి మనకు 3/6/2024 నుంచి డౌన్లోడ్ అవుతాయి. సో డేట్ ఆఫ్ టైం అండ్ సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 9/6/2024 మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు అనేది ఉంటుంది. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీ కీ సో 10/6/2024 సాయంత్రం 6 గంటలకు పెడతారండి. సో డేట్ ఆఫ్ టైమ్ అండ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ 11/6/2024 నుంచి 12/6/2024 వరకు అనేది ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం ఎలిజిబిలిటీ ఆఫ్ అడ్మిషన్. సో మరి ఈ కోర్సులు చేయడానికి అడ్మిషన్కి ఎటువంటి కోర్సులు ఉండాలి, మనం ఏం చదివి ఉండాలి. సో మనకి ద క్యాండిడేట్స్ ఫర్ 3 years LLB should have passed by any graduate degree, that is 10+2+3 of a recognized university or any other examination recognized equivalent by the universities concerned with 45% aggregate marks for general category. So 42% of BC category and SC category 40% ఉంటే సరిపోతుంది. సో మనకి డిగ్రీలో 45%, అదేవిధంగా 40% ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ బీసీలు అయితే సో 42% అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఇది 3 years ఎల్ఎల్బి కోర్సు చేయాలనుకున్న వాళ్ళకి. నెక్స్ట్ ద పర్సంటేజ్ 44.5 and above in aggregate in graduation in case of candidates belonging to the general category. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 5 years ఎల్ఎల్బి కోర్స్. The candidates for a 5-year LLB should have passed 2-year intermediate examination or any other examination recognized by equivalent by the university concerned of the board intermediate education Andhra Pradesh with 45% and aggregate మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ 42%, బీసీ కేటగిరీ, ఎస్సీ వచ్చేసి మనకి 40% అనేది ఇవ్వడం జరిగింది ఈ 5 years ఎల్ఎల్బి కోర్స్కి. ఓకే, ఈ 5 years కోర్స్కి చేయాలనుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ గ్రూప్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 3 years ఎల్ఎల్బి కోర్స్ చేయాలనుకున్న వాళ్ళు సో డిగ్రీలో ఏ గ్రూప్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. సో దీనికి ఎటువంటి అబ్జెక్షన్స్ అనేది లేదు. ఇక 2 years ఎల్ఎల్ఎం కోర్స్ అనేది కూడా ఉంది. సో క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు 3 and 5 year ఎల్ఎల్బి కోర్సెస్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ అండ్ క్యాండిడేట్ హూ హ్యావ్ appeared or appearing for 3 year or 5 year ఎల్ఎల్బి ఫైనల్ ఎగ్జామినేషన్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఓకే, సో వాళ్ళు ఎల్ఎల్ఎంకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫర్ ఓసీ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ చూసినట్లయితే డిగ్రీ పీజీ విత్ మినిమం 45% ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 5 years చూసినట్లయితే ఇంటర్లో 45% ఉంటే సరిపోతుంది. ఎల్ఎల్ఎంకి హోల్డింగ్ ఎల్ఎల్బి ఆర్ 5 years బిఎల్ ఆర్ 3 year 5 year డిగ్రీ అయితే సరిపోతుంది. నెక్స్ట్ బీసీ క్యాండిడేట్ డిగ్రీ విత్ సో మినిమం 40% 42 ఉండాలి. ఇంటర్మీడియట్ కూడా విత్ 42% ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 3 ఎల్ఎల్బి చేయాలనుకున్న వాళ్ళకి 40%, 5 years ఎల్ఎల్బి చేయాలనుకున్న వాళ్ళకు 40% ఉంటే సరిపోతుంది ఎస్టీ అభ్యర్థులకి. ఓకే, నెక్స్ట్ మేరీ appearance for law set or PE set will not give any right admission. The candidate shall satisfy all the eligibility criteria and should satisfy the rules governing for admission are applicable for the time of admission. Okay, so the application who have obtained 10+2 or graduate or post graduation through a single sitting system directly without having any basic qualification for proceeding such
studies are not eligible for admission into the law courses. Okay, so a candidate for appearing intermediate, graduation, final year examination may also take a law set. ఓకే, సో కాకపోతే వీళ్ళు కంపల్సరీగా కౌన్సిలింగ్ అప్పటికే పూర్తయిపోయి ఉండాలి. మీ కోర్సులు అనేది ఇంటర్ కావచ్చు లేదా డిగ్రీ కావచ్చు, మీరు పూర్తయి ఉండాలి కౌన్సిలింగ్ అప్పటికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ on admission into law courses is subject to the rule position in Wagyu at the time of admission. Okay, so nationality and domicile, the candidate should have Indian national. సో నాన్ లోకల్ వాళ్ళు చేసుకోవచ్చు, అదేవిధంగా లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఏ క్యాండిడేట్ విత్ ఐటీఐ యాజ్ బేసిక్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అపియరింగ్ ఫర్ ద లా సెట్. సో ఎవరైతే ఐటీఐ చేసి మేము చేస్తాము లా సెట్ అనుకున్న వాళ్ళకి ఎలిజిబుల్ లేదండి. నెక్స్ట్ చూద్దాం. The qualification and eligibility for appearing law set 24 are also subject to rules and regulation laid down by the BCI norms. The courses offered by concerned law colleges will be notified at the time of admission. Okay, and counseling. Polytechnic diplomas shall be కన్సిడర్డ్ యాజ్ ఇంటర్మీడియట్. సో ఎవరైనా పాలిటెక్నిక్ చేసాం మేము అనుకున్న వాళ్ళని ఇంటర్మీడియట్ లాగా తీసుకుంటారు. అంటే వాళ్ళు 10th తర్వాత ఇంటర్ చేసిండరు కాబట్టి సో వీళ్ళు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళని కూడా సో దీంట్లో మీకు 10+2గా కన్సిడర్ చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు. అయితే ఇక్కడ ఎవరికి అప్లై లేదు, కేవలం ఐటీఐ స్టూడెంట్స్కి మాత్రం లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్, ద law set 3 years and 5 year LLB candidates in English and Telugu. So versions and AP PGL set క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, సో మనకి లా సెట్ అనేది ఖచ్చితంగా తెలుగు అండ్ పేపరు అదేవిధంగా ఇంగ్లీష్లో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎల్ఎల్ఎం మాత్రము క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక టెస్ట్ పేపర్ ఇన్ఫర్మేషన్ ఏపీ లా సెట్. సో ద టెస్ట్ ఈజ్ డిజైన్ టు ఎవాల్యుయేట్ ద క్యాండిడేట్ జనరల్ నాలెడ్జ్ and mental ability, current affairs, aptitude test to pass the study of law. The test consists of 3 parts. Total number of questions will be 120. One mark for each question and the duration of test is 90 minutes. Maximum marks 120. Okay, so next part A వచ్చేసి so consist of 30 questions carrying 30 marks, general knowledge and mental ability. పార్ట్ బి చూసినట్లయితే కన్సిస్ట్ ఆఫ్ 30 questions 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. పార్ట్ సి చూసినట్లయితే మనకి కన్సిస్ట్ ఆఫ్ 60 questions అండ్ క్యారీ 6 మార్క్స్. ఓకే, సో యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా. సో ఇదండి. నెక్స్ట్ చూద్దాం. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీ పీజీఎల్ సెట్ ఏ సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ ఫర్ ఆల్ ద కోర్సెస్ ఎల్ఎల్ఎం ఇట్ ఈస్ 90 minutes డ్యూరేషన్, 120 questions. ఓకే, సో మీకు పూర్తి వివరాలు చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ త్రూ సో జ్యుడిషియర్, డిఫెన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, అదేవిధంగా మిషనెట్ లా, మర్చెంటైల్ లా, లేబర్ లా, అదేవిధంగా క్రైమ్స్ అండ్ టోర్ట్స్, ఐపీఆర్ అండ్ అదర్ లాస్. హవెవర్ కన్సంట్రేషన్ షుడ్ బి ఆన్ ద ఫాలోయింగ్. ఓకే, పేపర్ ఏలో వచ్చేసి 40 questions అనేది ఇవ్వడం జరిగింది 40 మార్క్స్కి. సో ఈ విధంగా ఉంటుందండి మన పేపర్ అనేది. సో మీరు మొత్తం నోటిఫికేషన్ చదివిన తర్వాతనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే మనకు సో టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఎంట్రన్స్ టెస్ట్. సో అనంతపురం జిల్లాకు సంబంధించిన చూసినట్లయితే అనంతపురం గుత్తి ఇవ్వడం జరిగింది. సత్యసాయి చూసినట్లయితే పుట్టపర్తి, సో చిత్తూరు వాళ్ళకి చిత్తూరు, అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి, తిరుపతి డిస్టిక్ వాళ్ళకి తిరుపతి, గూడూరు, పుత్తూరు ఇవ్వడం జరిగింది. సో మీరు ఎగ్జామ్ సెంటర్స్ పెట్టుకునేటప్పుడే జాగ్రత్త పెట్టుకోండి. ఇంకో విషయం అండి, మీరు అప్లై చేసేటప్పుడే తొందరగా అప్లై చేసుకుంటే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి దగ్గరగా పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ లా సెట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇది ఫార్వర్డ్ చేయండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.